కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో సుడిగాలి పర్యటన చేసి వివిధ చోట్ల శంకుస్థాపనలు నిర్వహించిన ప్రతిపాడు శాసనసభ్యులు వరపుల సత్యప్రభరాజ. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో సుడిగాలి పర్యటన చేసి వివిధ చోట్ల శంకుస్థాపనలు నిర్వహించి ప్రతిపాడు శాసనసభ్యులు వరపుల సత్యప్రభరాజ. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా గ్రామ పంచాయతీ సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బీసీ కాలనీ, వెలంపేట, కైలాసభూమి ప్రాంతాల్లో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. కొత్తపేటలో బోర్వెల్ పనులకు శంకుస్థాపన చేసిన ఆమె ఎన్టీఆర్ విగ్రహం వెనుక ఉన్న గ్రంథాలయ భవనాన్ని పునః ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉరుపుల సత్యప్రభరాజ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. సురేష్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు వాటి గురించి నేను శాసనసభ్యురాలుగా అయిన తర్వాత కాదు, అంటే అన్నవరం అన్నది ఒక పుణ్యక్షేత్రం. ఇది మీ గ్రామం ఒక్కటే సంబంధించింది కాదు. అన్నవరం అంటే దేశం నుంచి ఎంతోమంది వచ్చి ఇక్కడ పిలిగ్రిమ్స్ కింద వచ్చి యాత్రికులు వస్తూ ఈ గ్రామాన్ని అంతటినీ కూడా వారు తిరుగుతున్నప్పుడు వీధుల్ని అన్నింటినీ చూడడం జరుగుతుంది. అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ఈ పరిస్థితిని చూసి వారు హ్యాపీగా, అబ్బాయి చాలా బాగుంది, మనం ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఒక మంచి మానసిక ప్రశాంతం బయటికి వెళ్ళడం అన్నది జరిగినప్పుడు మనకు కూడా ఒక సార్థకత ఉంటుంది. మన నియోజకవర్గంలో ఇంతటి పుణ్యక్షేత్రాన్ని మనం ఎంతోమంది యాత్రికుల్ని ఇలా ఆనందంగా వారిని పంపించడం అంటే మనకి కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ గ్రామ అభివృద్ధికి పాలక వర్గానికి అయితేనే, సర్పంచ్ గారికి అయితేనే, ముఖ్యంగా గ్రామంలో ఉన్న పెద్దలందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేసుకుంటాను. ఈ గ్రామ అభివృద్ధికి మీ వంతు మీరేం చేయాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మొట్టమొదటిగా బీసీ కాలనీలో 10 లక్షలు విలువ చేసి సీసీ రోడ్ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా వెలమపేటలో బీసీ కాలనీలో 15 లక్షల విలువ గల సీసీ రోడ్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇలా అన్ని నా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో తిరిగినప్పుడు ఏదైతే చెప్పారో ఇంకా గ్రామంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనం ముందుకు తీసుకెళ్తూ ఈ శాంక్షన్ అనేది మన నాయకులు ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఎటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నామో మనందరికీ తెలుసు. అయినా కూడా మేము మా నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు మా గ్రామంలో, మా నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంది, ఇంతటి ఎక్కడా కూడా అభివృద్ధి జరగకుండా ఇంతటి దేని స్థితిలో రోడ్లు అయితేనే, డ్రైనేజీలు అయితే ఇంకా అనేక సమస్యలు
మేము వారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు వారు సానుకూలంగా స్పందించి వీటిలన్నింటికి కూడా మాకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. వాటిలన్నింటినీ మేము ఇక్కడ మీరు అడిగినప్పుడు ఒక్కొక్కటిగా ఒకేసారి అన్నీ కూడా చేయడం అన్నది ఎవరి వల్ల కదా, ఒక్కొక్కటిగా ఈ 18 నెలల కాలంలోనే దాదాపు నియోజకవర్గంలోనే మనం ఒక 14-15 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది.